49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మోదీ సర్కార్ అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. దేశంలోని సంపదనే కాకుండా ఇతర దేశాల్లో కాంట్రాక్టులు ఇప్పించేందుకు పరితపించింది. కొలంబో పోర్టులో పెట్టుబడులకు అదానీ కంపెనీని నామినేట్ చేసింది. ఏడాది క్రితమే వెల్లడించిన శ్రీలంక మంత్రి తాజా సంక్షోభం వేళ మరోసారి దుమారం రేపుతోంది. మోదీ సర్కార్ చేసిన రేవు బేరం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇప్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపోతుండగా తాజాగా కొలంబో నౌకాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టులో అదానీ పెట్టుబడుల అంశం భారత్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భారతదేశం తరపున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ ను మోదీ ప్రభుత్వమే నామినేట్ చేసిందని 2021 మార్చి 9న అప్పటి శ్రీలంక మంత్రి ఉదయ్ గమ్మనపిల స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి చర్యేనని ప్రతిపక్షాలు, మేధావులు మండిపడుతున్నారు. అదానీ కంపెనీని దేశం తరపున మరో దేశంలో ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొలంబో పోర్టు వ్యవహారంపై భారత్లో రాజకీయ దుమారం రేగుతున్నది. శ్రీలంక రాజధాని కొలంబోలోని నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఆ దేశం కొన్నేళ్ల క్రితం నిర్ణయించింది. ముందుగా తూర్పు వైపు క్యారియర్ టెర్మినల్ ఈసీటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు భారత్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ తరపున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ ను నామినేట్ చేసిందని గమ్మనపిల తెలిపారు. ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం కొలంబో పోర్టు పశ్చిమ క్యారియర్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ గా కాకుండా శ్రీలంక పోర్టు డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ తో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు వివాదాస్పదం కావడంతో ఉదయ్ గమ్మనపిల అసలు విషయం బయటపెట్టారు. ఈసీటీ ప్రాజెక్టులో భారత ప్రభుత్వమే అదానీ గ్రూప్ నామినేట్ చేసింది. అందుకే WCD ప్రాజెక్టులో కూడా ఆ దేశం తరపున అదానీ గ్రూప్ ను ఆహ్వానించామని తెలిపారు. అమెరికా, యూరప్ లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆయా ప్రభుత్వాలే చొరవ తీసుకుని కాంట్రాక్టులు ఇప్పిస్తుంటాయి. దేశాధినేతలు విదేశీ పర్యటనలు చేసే సమయంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల బలగాలను వెంటేసుకుని వెళ్లి దగ్గరుండి కాంట్రాక్టులు ఇప్పిస్తుంటారు. మన దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చం అలాంటి విధానానికే తెరలేపింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్లో విదేశాల్లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులకు ప్రభుత్వాలు వకాల్తా పుచ్చుకునేవి కాదు. ఒకవేళ వేరే దేశంలోకి కంపెనీలతో మన దేశ కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటే వాటి అమలుకు ఇబ్బందులు లేకుండా చూసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని నియమాలను మార్చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో పోటీతత్వం ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు దేశంలోని అన్ని కంపెనీలకు విదేశీ పెట్టుబడుల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంటాయి. కానీ మన దేశంలో ప్రభుత్వానికి సన్నిహితులైన ఒకరిద్దరి పారిశ్రామికవేత్తలకే అన్ని ప్రయోజనాలు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిపోయిందని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని ఆ దేశం నిర్ణయించింది. అంత పెద్ద ప్రాజెక్టు కోసం ఆ దేశ చట్టాల ప్రకారం అంతర్జాతీయంగా బిడ్లు ఆహ్వానించాలి. కానీ ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్నకు ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా పోటీ లేకుండా కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఇటీవల బయటపడింది.
శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు డైరెక్టర్గా ఉన్న ఎంఎన్సి ఫెర్డినాండో ఏకంగా ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ముందే ఈ విషయం బయటపెట్టారు. అధ్యక్షుడు గొటబయనే తనకు స్వయంగా ఈ విషయం చెప్పారని ఫెర్డినాండో వాంగ్మూలం ఇవ్వటం రెండు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా శ్రీలంకలో ఈ కాంట్రాక్టుకు వ్యతిరేకంగా వేల మంది భారీ ఉద్యమమే నిర్వహిస్తున్నారు. అంతకుముందే కొలంబో పోర్టు కోసం మోదీ సర్కార్ అదానీ తరపున వకాల్తా పుచ్చుకున్నదని తాజాగా వెలుగులోకొచ్చింది. ప్రధాని మోదీకి గుజరాత్పై ఉన్న సోయి ఇతర రాష్ట్రాలపై లేదు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత 8 ఏళ్లలో దాదాపు 15 సార్లు సొంత రాష్ట్రానికి వెళ్లారు. స్వరాష్ట్రానికి వెళ్లిన ప్రతిసారి అక్కడ నిధుల వరద కురిపించారు. బీజేపీకి వ్యతిరేకంగా గలమిప్పుతున్నందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలపైన నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి గత 8 ఏళ్లలో దాదాపు 15 సార్లు సొంత రాష్ట్రానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వేల కోట్ల నిధులు తన రాష్ట్రానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి గుజరాత్లో వివిధ పథకాల అమలు ఏజెన్సీలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధులు ఏకంగా 350% పెరిగాయన్న కాగ్ నివేదికే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. ఇవి కాకుండా దేశంలోని ప్రాజెక్టులన్నీ కూడా గుజరాత్కే తరలించిన ఘనత మోదీకే దక్కుతుంది. సొంత రాష్ట్రానికి నిధుల వరద పారించే ప్రధాని తక్కిన రాష్ట్రాలకు మాత్రం నిధులివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2019 మార్చి 11న ప్రధాని 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటించారు. గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేక చట్టం ద్వారా కేంద్రం స్వాధీనంలోకి తీసుకుపోయారు. 2020 అక్టోబర్ 30, 31 తేదీల్లో పర్యటించిన సందర్భంగా ఆరోగ్యవాన్, ఆరోగ్య కుటీర్, ఏక్తా మాల్ సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 19న పాల ఉత్పత్తి తయారీ సంస్థ బనాస్ డైరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 20న జామ్నగర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు, దాహోద్లో 22,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాజాగా గత వారం 21,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 16,000 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్ పై ఎప్పటికప్పుడు వరాల జల్లు కురిపిస్తున్న మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొద్దో గొప్పో నిధులను విదిలిస్తున్నారు. ఎటొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా గళమెప్పుతున్నందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలపైనే కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నారని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. గత డిసెంబర్లో యూపీలో 36,200 కోట్ల రూపాయలతో గంగా ఎక్స్ప్రెస్ వే, 594 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు అక్టోబర్లో యూపీలోనే 9 వైద్య కళాశాలలు ప్రారంభించారు. తన నియోజకవర్గం వారణాసికి 5,200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేశారు. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు వరాలు కురిపిస్తున్నారు. అటు తెలంగాణపై మోదీ మాత్రం రిక్తహస్తాలే చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణకు 2 సార్లు వచ్చారు. కానీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రకటించలేదు. ఇది ప్రధాని వివక్షపూరిత పాలనకు నిదర్శనమని రాజకీయ నేతలు ఉదహరిస్తున్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్కు రాబోతున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలోనే బస చేయబోతున్నారు. మైకుల ముందు తెలంగాణ ప్రజలను, ఆత్మ గౌరవాన్ని కీర్తించే ప్రధాని ప్రగతి బాటన దూసుకెళ్తున్న రాష్ట్రానికి తన బాధ్యతగా ఈసారైనా ఏదైనా చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలు మోదీ, అమిత్ షాలతో నోరు విప్పి రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి అడగగలరా అనేది వేచి చూడాల్సిందే.